జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ కొందరు టీడీపీ నేతలు వ్యవహరిస్తున్న తీరు ఇప్పుడు ఆ పార్టీ లోపలే కాక బయట పెద్ద కాకరేపుతోందా? సభ సాక్షిగా రాజకీయ వేదికలపై పవన్ ఇబ్బంది పెట్టేలా చేసిన పరిణామాలు హీటెక్కిస్తున్నాయా? జనసేన శిబిరంలో టీడీపీపై అసహనం కొత్తలాడేలా చేశాయా? ఇంతకీ సేనానిని అంతగా హర్ట్ చేసిన అంశాలేవి? ఎవరా టీడీపీ నేతలు? లెట్స్ వాచ్. టీడీపీ నేతల ప్రవర్తనపై జనసేనలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. కొంతమంది నేతలు పవన్ కళ్యాణ్ టార్గెట్ గా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వెల్లువెత్తుతోంది. తాజాగా అసెంబ్లీ సాక్షిగా బోండా ఉమా పవన్ కళ్యాణ్ పేరు ప్రస్తావిస్తూ వ్యవహరించిన తీరు జనసేన అసలు జీర్ణించుకోలేకపోతోంది. స్వప్రయోజనాల కోసమే సభలో చేసిన వ్యాఖ్యలు అంటూ తీవ్రంగా తప్పుపడుతోంది. టీడీపీ వైపు నుంచి ఎటువంటి స్పందన రాకపోవడం అసంతృప్తి మరింత పెరిగేలా చేసింది. నిండు సభలో కూటమిలో కీలకంగా ఉన్న డిప్యూటీ సీఎం పవన్ ను ఉద్దేశిస్తూ బోండా ఉమా మాట్లాడిన మాటలు పవన్ ను చిన్నబోయేలా చేశాయనే ఆగ్రహ జ్వాలలు లోపల రగులుతున్నాయి. అటుమొన అసెంబ్లీలో పోర్టిఫైడ్ రైస్ కు సంబంధించి చర్చ జరిగింది. ఈ చర్చలో పోర్టిఫైడ్ రైస్ విషయంలో ఆంధ్రప్రదేశ్లో స్థానికంగా ఉన్న సంస్థలకు కాంట్రాక్ట్ ఇవ్వాలని, పక్క రాష్ట్రాలకు ఇవ్వొద్దని సీనియర్ ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ధూళిపాళ్ల నరేంద్ర, మంత్రి నాదెండ్ల మనోహర్ ను కోరారు. పోర్టిఫైడ్ రైస్ ఉత్పత్తి చేసే సంస్థలు ఏపీలో చాలా ఉన్నాయన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయం ప్రకారమే కాంట్రాక్ట్ ఇవ్వడం జరుగుతుందని అన్నారు నాదెండ్ల. ఈ సమాధానంతో గోరంట్ల బుచ్చయ్య చౌదరి సంతృప్తి చెందలేదు. అధికారులు రాసిచ్చింది చదవడం కాదు అన్నారు గోరంట్ల. ఈ వ్యవహారం కూడా జనసేనను హర్ట్ చేసింది. కావాలని కొందరు టీడీపీ నాయకులు జనసేన నేతల్ని టార్గెట్ చేస్తున్నారని ఆ పార్టీ ఫీల్ అవుతోందట. వరుస ఘటనలపై టీడీపీ హైకమాండ్ రియాక్ట్ కాకపోవడంతో మరింత కోపాన్ని తెప్పిస్తోందట. మరోవైపు పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జ్ వర్మ వ్యవహారం కూడా జనసేన పార్టీని డిస్టర్బ్ చేస్తోంది. వర్మ తీరు అసలు మింగుడు పడ్డం లేదు. పవన్ కళ్యాణ్ ను బహిరంగంగా వ్యతిరేకించే ముద్రగడ పద్మనాభాన్ని కలవడం సెగల్రేపుతోంది. టీడీపీ హైకమాండ్ దీనిని పట్టించుకోకపోవడం కూడా జనసేనకు ఆశ్చర్యంగా ఉంది. ఈ పరిస్థితుల్లో ఉమా వర్మ వ్యవహారంపై నేరుగా స్పందించకుండా టీడీపీ పరిధిలోనే వదిలేయాలని జనసేన అంతర్గతంగా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పవన్ లక్ష్యంగా బ్యాక్ టు బ్యాక్ జరుగుతున్న సంఘటనలు జనసేనలో టీడీపీపై కుతకుతలాడే పరిస్థితులు సృష్టించాయని, రాబోయే రోజుల్లో రాజకీయంగా దీని ప్రభావం మరింతగా కనిపించనుందని విశ్లేషకుల అంచనా.